కొత్త రోడ్కు అక్కడ రింగ్ రోడ్కు ఒకటి, మళ్ళా ఇది అక్కడ శ్మశాన వాటికి మన వర్క్ బోర్డులో ఒకటి, ఇవన్నీ తర్వాత సువర్ణ టాకీస్ గల్లీలో ఒకటి, అన్ని ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ లో వోల్టేజ్ ఉంటే అక్కడ మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. సీసీ రోడ్లు అయితే ఇంకా కూడా చెప్పిన ఇంకా 15 కోట్ల రూపాయలు టెండర్ అయింది మొన్ననే. ఇంకా ఎక్కడెక్కడ ఏ గల్లీలో అయితే సీసీ రోడ్లు మోరీలు లేవో ఆ గల్లీలో సీసీ రోడ్లు మోరీలు కూడా వేపిస్తామని చెప్పేసి మిషన్ భగీరథల పైప్ లైన్ వేసిండ్రు, నల్లల కనెక్షన్ చేయలేదు. అంటే ఉన్న కళ్ళలకే నీళ్ళు సరిపోతలేవు కనెక్షన్లకు. కాబట్టి తర్వాత మళ్ళీ మనము అన్ని బోర్లు వేసుకొని కొత్త ట్యాంక్స్ అయిన తర్వాత వారికి మొత్తం మళ్ళీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి. ఇక సంక్షేమ పథకాల గురించి అయితే మీకు అందరికీ తెలుసు, రోజు చూస్తూ ఉన్నారు మీరు. అన్ని రేషన్ కార్డులు ఇచ్చిన 10 సంవత్సరాల నుంచి లేకపోతే ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కాలనీలలో ఎక్కడ ఎవరైతే నిజంగా కూడా జాగ ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే వారందరికీ కూడా 5 లక్షలతో ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అన్ని సంక్షేమ పథకాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా మనకు రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ట్రాఫిక్ తగ్గియాలి. నారాయణఖేడ్లో అని కర్సుగుత్తి రోడ్ నుండి కంటి రోడ్ నుండి రాకల్ నుండి అక్కడ డిఎస్పీ ఆఫీస్ వరకు, మళ్ళీ ఇంకా మిగిలిన రోడ్ అయితే జూకల్ పంచగామ కమాన్ బానాపూర్ అనురాధ కాలేజ్, ఇది రింగ్ రోడ్ అవుతుంది. ఇంకా కొన్ని కొత్త కాలనీలలో రోడ్లు లేవు అని అడిగినారు. ఆ రోడ్లు సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఖచ్చితంగా త్వరలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చాలామంది సోదరులు బైపాస్ రోడ్డు గురించి అడుగుతూ ఉన్నారు. అది కూడా త్వరలో మీకు మార్చ్ ఏప్రిల్ లోపల ఈ బైపాస్ రోడ్ సీసీ రోడ్ చేపించి మొత్తం తీర్తామని చెప్పేసి మీకు చెప్తాం. అప్పటి వరకు చాలామంది యాక్సిడెంట్లు అయితే ఉన్నాయంటే నా ఫండ్ల నుంచి డబ్బులు పెట్టి ఇమ్మీడియట్గా రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. రిపేర్ కూడా అయింది. కాకపోతే చాలామంది సోదరులు దుమ్ముస్తూ ఉందని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు. త్వరలో దాని మీద మొత్తం వెట్ పిక్స్ వేసి సీసీ రోడ్ చేపిస్తాం, త్వరలో జరుగుతుంది పని అని కూడా మీకు చెప్తా ఉన్నాం. మరి ఎంపీ గారి నిధులతో మొత్తం అక్కడ మెయిన్ రోడ్ 50 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. భవానీ మందిర్ నుండి మొత్తం బసవేశ్వర చౌక్ రాజీవ్ చౌక్ మీద మొత్తం అక్కడ మనూర్ చౌరస్తా వరకు కూడా ఆ రోడ్ కూడా త్వరలో కంప్లీట్ చేసుకుంటాం. మంగళపేటలో వైడనింగ్ చేసుకోని అని చెప్తా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు చేపట్టాం. అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇక్కడ అంతా క్లాస్ పబ్లిక్ ఉన్నారు. తర్వాత అన్ని అర్థం చేసుకోగలుగుతారు, ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఎంత మనం ఇంప్రూవ్మెంట్ అయినాం. ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళను ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాం, టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చేస్తాం. ముఖ్యంగా శంకర్ సేటు ఆయన వైస్ చైర్మన్గా ఉండి మొన్న మున్సిపల్ ఆనంద్ స్వరూప్ షెట్కర్తో పాటు ఆయన వైస్ చైర్మన్గా ఉంది. వైస్ చైర్మన్ ఉండి వాళ్ళ పదవీ కాలం అయినప్పటికీ కూడా అందరు కౌన్సిలర్లు ముందుండి పనులు చేపేయడం జరిగింది. ముఖ్యంగా శంకర్ సేటు అన్ని వార్డులలో ఆయన వార్డు 3వ వార్డు ఉంటే కంప్లీట్ అవన్నీ అన్ని పనులు చేసుకొని 4వ వార్డు కానీ 9వ వార్డు కానీ 11వ వార్డు కానీ 12 అన్ని గల్లీలా ఎక్కడెక్కడ ఉంటే రాయర్ అలీ గారు, శంకర్ సేట్ గారు, నేను మరి ఎంపీటీసీ పండారెడ్డి గారు అందరం కలిసి నలుగురం అన్నివి గల్లీ తిరిగి ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ కరెంటు పోల్స్ లేవు 200 స్తంభాలు శాంక్షన్ చేయించిన మొన్న అన్ని దగ్గర అన్ని గల్లీలలో ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయినాయి. స్తంభాలు కూడా ఫిట్ అయిపోయినాయి. కొన్ని జాగాల వైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా మంది లైట్స్ లేవంటే లైట్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మీరు ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇందిరమ్మ ఎన్నైనా ఇండ్లు ఇస్తాం. సీసీ రోడ్లు ప్రతి గల్లీకి కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఇక వాళ్ళు కష్టపడ్డందుకు అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు మీరు అన్ని నాసి రకం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కాలనీలో ఇక్కడ గల్లీలలో మొత్తం మోరీలు కడితే డస్ట్ పోసి కట్టింది. సంతే కూలిపోయింది, మోరీలు కూలిపోయినాయి, రోడ్ అప్పుడే లేచిపోయింది. కానీ ఇప్పుడు దగ్గర నిలబడి ఇంజనీరింగ్ సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని పెట్టి సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ నాణ్యంగా వేయించినాం. ఇంకా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ మా కాలనీలో వేసిన రోడ్లు 2002లో వేసినాం. 20 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు ఇంకా మంచుకునే రోడ్లు అవి. కానీ గత ప్రభుత్వం వేసిన రోడ్లు మొత్తం లేచిపోయినాయి. అట్లా జరగకుండా పకడ్బందీగా నాణ్యమైన రోడ్లు వేపించడం జరిగింది. ఎక్కడ పనిచేసినా కూడా నాణ్యత లోపించకుండా పనిచేపిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని పనులు చేసినటువంటి శంకర్ శెట్టి అయితే మీకు చెప్పవలసిన అవసరం లేదు. అన్ని విధాల మున్సిపల్లో ఉన్నప్పటి నుంచి ఎక్కడ ఏదైనా కూడా ఇక్కడ ఏ సమస్య చెప్పినా కూడా స్పందించి రాజేష్ వాడు ఉండే ఇంతకుముందు
రాజేష్ వాడు కూడా మొత్తం ఆయనే చూసుకున్నాడు. కాబట్టి ఆయనకు తర్వాత బాణపురం రాజు కార్యకర్తగా ఎన్నో సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు నేను గెలవక ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఆయన వెన్నంటి ఉండి ఎప్పుడో ప్రతి కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే అన్నిట్లో కూడా పాల్గొని మనకు వెన్నంటి ఉన్నారు. సోషల్ మీడియా కూడా చూసిండు ఆయన, సోషల్ మీడియా. కాబట్టి ఆయనను కూడా అత్యధిక మెజార్టీతోని చేతి గుర్తు కొట్టేసి దారం శంకర్ గారిని బాణపురం రాజు గారిని ఇద్దరిని కూడా గెలిపియాలని చెప్పేసి కోరుకుంటూ వారిద్దరిని గెలిపిస్తే ఎంపీ గారు నేను సదా మీ సేవలో ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి పిలిచినా మీకు ఎప్పుడు కూడా స్పందిస్తాం, ఎప్పుడు కూడా రెస్పాన్స్ ఇస్తామని చెప్తూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.